మహాలక్ష్మి లాంటి ఇద్దరు ఆడపిల్లలు. వారికి తల్లిదండ్రులంటే వల్లమాలిన ప్రేమ. కన్నతండ్రిని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేరు. ఆ తండ్రికి బిడ్డలంటే పంచప్రాణాలు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. 2 దశాబ్దాల పాటు ఎలాంటి కలతలు లేకుండా సాగిన కాపురంలో అగ్గిరాజుకుంది. పెళ్లిడికి వచ్చిన బిడ్డలున్న ఆ భార్య భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ఆమె అండతో ప్రియుడు పని పూర్తి చేశాడు. ఉదయం పనికి వెళ్లిన తండ్రి సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన ఆ బిడ్డలు ఇక శాశ్వతంగా రాడని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరులోని గోరంట్లకు చెందిన మున్నంగి ప్రదీప్ మరియమ్మకు 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. వారికి కుందనపు బొమ్మలాంటి 2 ఆడపిల్లలు ఉన్నారు. ప్లంబింగ్, రేకులు, టైల్స్ పనిచేసే ప్రదీప్కు 2 కుమార్తెలు అంటే పంచి ప్రాణాలు. తండ్రంటే కూడా ఆ 2 బిడ్డలకు ఎంతో ప్రేమ. మద్యం అలవాటు ఉన్న ప్రదీప్ ఒక్కరోజు ఇంటికి రాకపోయినా ఆ పిల్లలు ఎంతో కంగారు పడతారు. తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేసి వాకబు చేస్తారు. ఇలా ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో కలతలు చెలరేగాయి. సాంబశివరావు అనే ఆటో డ్రైవర్తో వివాహితర సంబంధం పెట్టుకున్న మరియమ్మ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంది. ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఆ కేసులో ఆమె కూడా జైలు పాలవ్వడంతో 2 ఆడపిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు. కొంతకాలం ప్రదీప్ మరియమ్మ బాగానే ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. ఇంటి అవసరాల దృష్ట్యా మరియమ్మ కూడా వ్యవసాయ కూలీ పనులకు వెళుతోంది. ఈ క్రమంలో వెనిగళ్లకు చెందిన ఆటో డ్రైవర్ యాదాల సాంబశివరావు పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ప్రదీప్కు తెలియడంతో గొడవలు తీవ్రమయ్యాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ఆ భార్య పథకం వేసింది. ప్రియుడు సాంబశివరావుకు పని అప్పగించింది. పథకం ప్రకారమే ప్రదీప్తో స్నేహం పెంచుకున్న సాంబశివరావు ఇంటి పని ఉందని చెప్పి తన ఆటోలో ఎక్కించుకుని పెదకాకాని తీసుకెళ్లాడు. బాగా మద్యం తాగించి బొల్లాపల్లి మండలం నెహ్రూనగర్ తండా ప్రాంతానికి తీసుకెళ్లాడు. జనసంచారం లేని ఆ ప్రాంతంలో లుంగీతో గొంతుకు ఉచ్చు బిగించి చంపేశాడు. ఈ విషయం మరియమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె జాగ్రత్తగా ఆధారాలు లేకుండా చేసి రావాలని చెప్పడంతో మృతదేహాన్ని అటవీ ప్రాంతంలోనే వదిలేసి వచ్చాడు. తండ్రి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన పిల్లలు అతని జాడ కోసం వెతకసాగారు. తల్లిని అడిగినా తనకేమీ తెలియదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మరియమ్మ సలహాతో సాంబశివరావే చంపినట్లు తేలింది. తమతో ఎంతో స్నేహంగా ఉండే తండ్రిని తల్లే ఈ విధంగా హత్య చేయిస్తుందని ఊహించలేకపోయామని పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. మాతో బాగానే ఉండాడు. ఒకటి తండ్రిలా కాకోకుండా ఎప్పుడు ఫ్రెండ్ లానే ఉండేవాడు మమ్మల్ని. మాతో ఇలా జరిగిద్దని మేము అస్సలు ఊహించలేదు. ఫోన్ చేశాం మా డాడీకి, కలవట్లేదు ఏంది మమ్మీ అని అంటే మా మమ్మీ అంది, నేను 4 నుండి ఫోన్ చేస్తున్నాను, కలవట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పింది. ఏమైంది ఏందనంటే నాకు మార్నింగ్ 9:46 అలా ఏమన్నా చేశాడు. నాకు అప్పటికే తాగున్నప్పుడు ఎందుకులే మాట్లాడడం అని నేనేం మాట్లాడలేదు, ఫోన్ పెట్టేసాను అని అంది. ఇంకెంతసేపటికి ఎవరిని అడిగినా వేరే వాళ్ళ అన్నతో పనికి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు. చెప్పేసరికి ఇంక నాకు భయం వేసి మా నాయనమ్మని తీసుకొని అటు వెళ్తే ఎక్కడ లేడా ఉంటామ్మా మీ నాన్న అని అన్నారు. ఇంకా సరే అని ఇంటికి వచ్చాము. ఇంకా కేసు పెడదామని వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకా ఆయన అట్లా చేసాడని. ఆట అంకుల్కి మా నాన్న వెళ్ళిన రోజు నేను ఫోన్ చేశానండి. చేస్తే నాకు తెలియదమ్మా మీ నాన్న మా దగ్గరికి రాలేదని చెప్పాడు. అంత అబద్ధం చెప్పాడు. అసలు ఆ రోజే చెప్పినట్టయితే బాగుండేది. బాగానే ఉండేవాళ్ళు, కొట్టుకున్నా కానీ తర్వాత కలిసిపోయేవాళ్ళు. మరి ఇంత గొడవ అయిద్దని అనుకోలేదు అసలు. సాంబశివరావు అని అబ్బాయి ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళాడు పనికి వెళ్ళలేదు, ఏం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇక సాయంత్రం రాకపోయే వరకు తెల్లారి కూడా వెతికాం. ఎక్కడ ఎతికినా కనపడలా. ఇంకా అబ్బాయి మీద కేసు పెట్టాం.
అటు తీసుకెళ్ళి అటు మోసం చేశాడు. మా కోడలు ఆ సాంబశివరావు కలిసి ఇద్దరు కలిసి చంపేశారు. భార్య అన్నా కానీ ఇష్టమే, బాగుంటాడు. కాకపోతే అప్పుడప్పుడు ఇద్దరు అరుచుకున్నా కానీ మళ్ళీ సాయంత్రానికి బాగానే పలకరిస్తాడు, పిల్లలకు అన్ని తెచ్చుకుంటాడు, బాగానే ఉంటాడు. వివాహేతర సంబంధం గురించి పదే పదే ప్రశ్నిస్తున్నాడనే భర్త అడ్డు తొలగించుకోవాలని భార్య పథకం వేసి ప్రియుడితో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. మున్నంగి ప్రదీప్ యొక్క భార్య అయిన మున్నంగి మరియమ్మకు ఇతనికి 1 సంవత్సరం నుంచి అక్రమ సంబంధం, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అనే విషయం 2 నెలల క్రితం మున్నంగి ప్రదీప్కి తెలిసిపోతుంది. తన భర్తకి యాదాల సాంబశివరావుతో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉందని తెలిసిపోయిన వెంటనే ఈమెని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు మున్నంగి ప్రదీప్. ఈమె దీన్ని తట్టుకోలేక అతని ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉన్న వ్యక్తి యాదాల సాంబశివరావుతో కలిసి మున్నంగి ప్రదీప్ని తొలగిద్దామని ప్రయత్నిస్తుంది. ఈ యాదాల సాంబశివరావు కృష్ణాష్టమి రోజున మున్నంగి ప్రదీప్తో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని అతనితో బార్ షాప్ దగ్గర తాగి అతని కాంటాక్ట్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని 20వ తారీఖున అతని ఆటో ఎక్కించుకొని ఏదో ఇంట్లో పనుందని చెప్పి చేయించుకోవటానికి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లి పెదకాకాని ఏరియాలో ఇతన్ని బాగా తాగించి ఏదో స్థలం ఉంది, పొలం ఉంది, చూపిస్తాను అని చెప్పి బొల్లాపల్లి ఏరియాకి తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరూ లేని ఏరియా చూసి అక్కడ ఇతని ఆటోలోంచి దింపి అతన్ని బాగా తాగించి అతని ఆటోని తుడిచే ఒక లుంగి గుడ్డతో అతని మెడ చుట్టూ పీటముడి వేసి బిగించి అతన్ని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత అక్కడి నుంచి అతను ఆటోలో పరారైపోతూ మున్నంగి మరియమ్మ ఎవరైతే యాదాల సాంబశివరావుని హత్యకు ప్రేరేపించి అతనికి తోడ్పడిందో ఆమెకి ఫోన్ చేసి చెప్తాడు, ఇలా మున్నంగి ప్రదీప్ని చంపేశామని. ప్రియుడి కోసం భర్త 2 బిడ్డలను మరియమ్మ దూరం చేసుకోగా వివాహేతర సంబంధం మోజులో మర్డర్ కేసులో ఇరుక్కుని భార్యా బిడ్డలకు సాంబశివరావు దూరమయ్యాడు. ఓ వివాహేతర సంబంధం కారణంగా 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.